వలసలు అసంతృప్తులు సహజం. సహజంగా కొంత ఏ మోతాదులో ఉన్నాయనేది చూడాలి. రెండోది, కొన్ని సందర్భాల్లో వలసల్ని ఎట్లా చూస్తామంటే గెలిచే పార్టీ వైపు వెళ్తున్నారు అనే ఒక వలసలు కూడా కొన్ని సందర్భాల్లో సిగ్నిఫికెన్స్ కూడా ఉంటాయి. ఆ వలసల యొక్క స్వభావాన్ని బట్టి ఎలాగో ఈ పార్టీ ఓడిపోతుంది కాబట్టి గెలిచే పార్టీ వైపు వలసల్ని ఒక్కొక్క సందర్భంలో చూస్తాం. సహజమైన అసంతృప్తి, సీట్లు రాని వాళ్ళ అసంతృప్తిగా చూస్తాం. కొన్ని సందర్భాల్లో ఎంత అసంతృప్తి ఉన్నా మళ్ళీ గెలవబోతాం కాబట్టి ఎందుకు పోయేదని లోపల అసంతృప్తిగా ఉండే వాళ్ళు చూస్తాం. అంతర్గతంగా ఉంటూనే వాళ్ళ ఈక్వేషన్స్ లో వాడిని ఓడించడం వీడిని ఓడించడం చూస్తాం. ఇది సహజంగా గెలిచే ఓడే పార్టీలు ఉంటాయి. మనకు సింపుల్ లాజిక్, ఇప్పుడు బీజేపీలో అసంతృప్తి గొడవలు అనే చర్చే లేదు ఇప్పటి వరకు. ఎప్పుడైతే తెలుగుదేశంతో పొత్తు అనగానే ఇప్పుడు అనంతపురం ఏదో గొడవ పడుతున్నట్టు వచ్చింది. ఒక టీవీ ఛానల్ పాపులర్ గా స్వామి పరిపూర్ణానంద స్వామి విష్ణువర్ధన్ రెడ్డి మధ్య నువ్వా నేను అంటావు హిందూపురం ఎంపీ, అది నిజం అది నాకు తెలియదు కానీ బేసిక్ గా అప్పుడే స్టార్ట్ అయింది. అంటే గెలిచే తెలుగుదేశంతో బీజేపీ పొత్తు పెట్టుకుంటే గెలిచే దరిదాపుల్లో ఉంటారు కదా, గెలిచే దరిదాపుల్లో ఉంటారు అనగానే ప్రశాంతంగా ఉన్న పార్టీ కూడా అసంతృప్తి మొదలైనాయి. అంటే గెలుపు ఓటముల పార్టీల మధ్య అసంతృప్తి అనేది ఎంత సహజంగా ఉంటాయనేదానికి ఇది ఒక మంచి ఉదాహరణ. కాబట్టి ఇది ఒక అంశంగా చూడాలి. అయితే ఇక్కడ కొన్ని అసంతృప్తులు అంటే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో రామకృష్ణరాజుని ఒక 2 ఛానళ్లు ఒక రాజకీయ పార్టీ తప్ప ఆయన వైసీపీ అని ఎవరు అనుకోరు. కానీ బేసిక్ గా అతను కాకుండా మిగతా వాళ్ళు వెళ్ళిపోయిన వాళ్ళు 1-2 విషయాల్లో వైసీపీకి నష్టం వచ్చే అవకాశం ఉంటుంది. నష్టం అంటే ఓడిపోవడం గెలవడం కాదు, కొంత ఇబ్బంది. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, లావు కృష్ణదేవరాయలు గారి విషయంలో కొంత ఆ పార్టీ కార్యకర్తల్లో కూడా మంచి వ్యక్తులను పోగొట్టుకున్నామా, వాళ్ళు మంచోళ్ళ చెడ్డోళ్ళ, దట్ ఈస్ డిఫరెంట్ ఇష్యూ. కానీ పొలిటికల్ యాంగిల్ లో చూసుకున్నప్పుడు ఆయా నియోజకవర్గాలు ఆయా జిల్లాలో కొంత వాళ్ళు ప్రభావం చూపిస్తారు, అట్లాంటి వాళ్ళు ఉంటే బాగుంటుందనే భావన ఆ 2 విషయాలు. మిగతా విషయాల్లో నాకు తెలిసి వాళ్ళు సీట్ రాకుండా వెళ్ళిపోయినట్టుగా చూడాలి. అది పెద్ద వైసీపీకి పెద్ద వచ్చే నష్టం కూడా ఏమి ఉండదు. ఇది తెలుగుదేశం పార్టీకి ఇంకా స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు 24 స్థానాలు జనసేనకు అంటున్నారు తప్ప ఏ స్థానాల్లో చెప్పట్లేదు. ఒక 5 స్థానాల్లో మాత్రం ఆయన అభ్యర్థులు ప్రకటించాడు. అదర్ దెన్ 19 ఏది చెప్పట్లేదు. కాబట్టి ఇప్పుడు ఆ తేలిన తర్వాత అక్కడ తేలుతుంది. ఆ 19 జనసేనకి ఏ అసెంబ్లీ సిగ్మెంట్లు ఇస్తారో తెలిసిన తర్వాత దాని ఆశావాహులు బయటకు వస్తారు. బీజేపీకి వస్తే వాళ్ళు 9-10 అసెంబ్లీలు ఇస్తే మన మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం ఆ 9 ఎక్కడ ఇస్తారో అక్కడ అసంతృప్తులు మొదలవుతాయి. కానీ బీజేపీకి పెద్ద ఇబ్బంది ఉండకపోవచ్చు. ఎందుకంటే వాళ్ళు ఫిలాసఫికల్ గా మనం అన్ని చోట్ల పోటీ చేస్తే పార్టీకి లాభమా నష్టమా అనే యాంగిల్లో అసంతృప్తి ఉంటే ఉండొచ్చేమో కానీ మా సీటు పోతున్నాం. ఎందుకంటే ఇప్పుడు బీజేపీ ప్రధానంగా గెలిచే పార్టీ కాదు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో, దేశంలో కాదు ఆంధ్రప్రదేశ్ లో. కానీ తెలుగుదేశంతో పొత్తు పెట్టుకుంటే ఇది పార్టీకి నష్టమా లాభం అనే యాంగిల్ సంతృప్తి వస్తుంది ఆ పార్టీలో. ఇంకా సీటు కాదు కానీ సీట్లు కాడ వచ్చినప్పుడు ఇప్పుడు అనంతపురం ఒక మాట విన్నాం. ఇట్లాంటి చోట ఎక్కడైతే ఎంపీలు ఆశిస్తారో ముఖ్యంగా ఎంపీల కాడ బీజేపీలో గొడవ ఎక్కువ వస్తుంది, ఎమ్మెల్యేల కాడ ఏమి రాదు. ఎందుకంటే ఎంపీ